ఏవిఎం ప్రొడక్షన్స్ సౌత్ ఇండియాలో అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీ. దాదాపు 80 సంవత్సరాలుగా సినీ జగత్తులో రారాజుగా వెలుగొందుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ బ్యానర్ లో కొత్త సినిమాలేమీ తెరకెక్కటం లేదు. అయితే ఇప్పుడు సడన్ గా నాగ్ అశ్విన్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఎస్ పేరుతో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. కల్కి లాంటి ఒక భారీ ప్రాజెక్టుతో ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో నాగ్ అశ్విన్ చేరిపారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి ఇలా తీసింది తక్కువ ప్రాజెక్టులే అయినా ఇండియా వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు. కల్కి యూనివర్స్ ను స్థాపించి అందులో వరుసగా సినిమాలు కూడా తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ ప్రాజెక్టును ఏవిఎం ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ప్రాజెక్ట్ ఎస్ కు సంబంధించి సోషల్ మీడియాలో అసోసియేట్ డైరెక్టర్స్ కోసం వెతుకులాట కూడా ప్రారంభించింది. అయితే ప్రాజెక్ట్ ఎస్ కల్కి పార్ట్ 2 తర్వాత ఉంటుందా, లేక కల్కి సీక్వెల్ కంటే ముందుగానే తెరకెక్కుతుందా? అసలు ఏ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఎస్ రాబోతోంది? ఒకవేళ ప్రాజెక్ట్ ఎస్ అనేది మరో కొత్త యూనివర్స్ లా ఉండబోతోందా? ఈ ప్రాజెక్ట్ లో ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పుడు సడన్ గా కల్కి సిరీస్ నుంచి ప్రాజెక్ట్ ఎస్ కు ఎందుకు మారుతున్నారు? ఒకవేళ ప్రాజెక్ట్ కే కు ప్రాజెక్ట్ ఎస్ కు ఏమైనా సంబంధం ఉందా అనేది తెలియాల్సి ఉంది.